ఎందుకు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్నగారిది కొంత చిన్న శ్రీశైలం అంటే ఆ ఏరియాలో బస్తీలలో ఏదైనా ఉన్నది ఒకటి, తర్వాత ఆయన సొంత కార్యక్రమాలు ఒకటి ఉన్నాయి. ఆయన పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ ఇదివరకు చేసినారు. ఎట్లా అంటే ఆయన ఎంఐఎం పార్టీ తరఫున నిలబడినాడు. ఒకసారి తక్కువ ఓట్లు వచ్చినాయి, 25,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత కూడా ఒకసారి ఇండిపెండెంట్ కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఒకసారి పోటీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గారు, పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, ఎక్కడ జరుగుతుంది, ఏజెంట్ ఎట్లుంటారు, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, ఎట్లా అంటే ఓట్లు పడతానే పడా తర్వాత సంగతి. ఒకసారి 9,000 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అంటే మాగంటి గోపీనాథ్ గారు 16,000 మెజార్టీతోనే జరిగింది. అది పెద్ద 50,000 లక్ష మెజార్టీతో ఏం కాదు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన సొంత టీం కూడా ఉంది కాబట్టి అక్కడ నవీన్ యాదవ్ గారు వైపుకే అంటే యువకుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మినిస్టర్ కూడా పెద్ద అకామిడేట్ చేసినటువంటి అవసరం లేనటువంటి పొజిషన్ కాబట్టి ఉంది. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దానం నాగేందర్ గారు కూడా రిజైన్ చేసి ఎట్లయినా స్పీకర్ తీసుకునే డిసిషన్లో ఖైరతాబాద్ ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. ఆ ఉన్నప్పుడు ముందే రిజైన్ చేసి ఇక్కడ గెలిస్తే ఎట్లా అనేది కూడా ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే అది మాకు అక్కడ వచ్చిన అంచనా ప్రకారం నాగేందర్ గారికి హోల్డ్ ఉంది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ స్థానం కోల్పోతుంది. ఒక నాగేందర్ గారు ఇక్కడ సీట్ ఇస్తే నెక్స్ట్ జరిగేటువంటి ఈ ఎలక్షన్ కంటే ఈ జూబ్లీ ఎలక్షన్ మీదనే ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థలు డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత ఎంపీటీసీ మొత్తం వ్యవస్థ అనేది ఇప్పుడు దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది కరెంటు ఎవరి స్థానం అంటే బీఆర్ఎస్ స్థానం. సో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు సినారియోస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. దుబ్బాకకు ఒక రకంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేశారు చూడండి. రిజైన్ చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది హుజూర్ నగర్లో. హుజురాబాద్లో ఒక రకంగా ఉంటుంది. తర్వాత నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు ఓడిపోయినారు. ఎవరి మీద? నోముల భరత్ మీద. సో ఇట్లా ఎలక్షన్ టు ఎలక్షన్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఇస్ అ డిఫరెంట్ ఎలక్షన్. ఇది ఇప్పుడు తటస్థ పాయింట్. ఇక్కడ నుంచి తీసుకుంటే మనం నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లుంటాయి అనేది అంచనా వేయచ్చు. బీజేపీ పరిస్థితి ఏంది? రామచంద్రరావు గారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఎలక్షన్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు 5 కమిటీని వేసినారు. రఘునందన్ రావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు, గౌతమ్ రామ్ మన పాయల్ శంకర్ గారికి. సో అక్కడ లంకల దీపక్ రెడ్డి అని చెప్పేసి లాస్ట్ 24,000 ఓట్స్ పడ్డాయి. సో ఇక్కడ బీజేపీకి టీడీపీ ఎంత సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ కూటమి జనసేన ఎంత సపోర్ట్ చేస్తుంది, అక్కడ ఉన్న సెటిలర్లు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది ఒక పాయింట్. సెకండ్ ఇక్కడ ఏంటంటే హిందూ ఓట్ ఎంత పోలరైజేషన్ అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 4 లక్షల ఓటర్లు ఉన్నారు గారు. 60% మాక్సిమం పోల్ అవుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్ కాబట్టి లాస్ట్ టైం 50, 52, 48 అట్లా పడ్డది కాబట్టి ఇంకో 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ 60% వచ్చేసి ఇవి ఉన్నాయి, ఏవి గల్లీలు ఉన్నాయి. 40% వచ్చేసి కొంత అఫీషియల్ దాంట్లో ఉన్నాయి. అఫీషియల్స్ కొంచెం తక్కువనే ఉంటుంది జూబ్లీ హిల్స్ ప్రాంతం కాబట్టి. ఆ ఓటు 4 లక్షల ఓట్లో 60% 2,40,000, 2,20,000, 65 దాకా పోతుండొచ్చాము. అంతే ఎలక్షన్ కాబట్టి అందరి ఫోకస్ ఉంటుంది కదా. ఉంటుంది అంటే ఫోర్సబుల్ గా తీసుకుపోయి ఓటర్ను ఓటేయించే పరిస్థితి వస్తుంది కాబట్టి అది పెరిగే అవకాశం ఉంటుంది పోల్ మేనేజ్మెంట్లో. అంటే మీరు అన్నట్టు 65 ఇస్ ద హైయెస్ట్, అదైతే దాటదు. మా అంచనా, మా సర్వే ప్రకారం అయితే 60 ఇస్ ద మ్యాక్సిమం. ఇప్పుడు మీ సర్వేలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడే గదిగా అంతే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎంఐఎం పోటీ చేస్తుందా కాంగ్రెస్? ఎంఐఎం అనేది అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే వీక్ ఉన్న సెక్షన్ ఏదంటే జూబ్లీ హిల్స్. ఓకే, వాళ్ళకి ఎప్పుడు ఒక 10-15 వేల ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 1,20,000, 1,30,000 ఓన్లీ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అదే అజారుద్దీన్ గారికి ఇచ్చేది ఉంటే దాదాపు 70,000, 80,000 అక్కడి నుంచే కౌంట్ స్టార్ట్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఈ ముస్లిం ఓట్ పోలరైజేషన్ బీఆర్ఎస్ కు జరుగుతుందా, కాంగ్రెస్ కు జరుగుతుందా? నేను అనేది ఏంటంటే అది ఇప్పుడు ఎంఐఎం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా, కాంగ్రెస్ తో మద్దతుగా ఉంటుంది? పోటీలో ఉంటుంది కంపల్సరీ. కాకపోతే టికెట్ ఎవరికి ఇస్తారు? ఇదివరకు ఫరారుద్దీన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, 10,000 ఓట్ బ్యాంక్ ఉంది పర్సనల్ గా. అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినా కానీ ఏమైతుందంటే ఓటర్ అనేటువంటి గెలవాలని కోరుకుంటాడు ఎప్పుడైనా. అంటే అధికారులు. నా పాయింట్ ఏంటంటే ఎంఐఎం సపరేట్ గా పోటీ చేస్తే బీఆర్ఎస్ కొన్ని ముస్లిం ఓట్లు, కాంగ్రెస్ కొన్ని ముస్లిం ఓట్లు, ఎంఐఎం కొన్ని ముస్లిం ఓట్లు చీలిస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు కనుక హిందూ ఓట్స్ ని పోలరైజ్ చేయగలిగితే బీజేపీ బయటపడడానికి అవకాశాలు లేదు. ఎందుకంటే 1,30,000లో 1,30,000లో 60% పోల్ అయినా ముస్లిం ఓట్ ఎక్కువ పోల్ అయితే 70% అయినా కానీ దాంట్లో ఎక్కువ ఎవరికి ఉందంటే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎంఐఎం దెబ్బను అంతర్గతంగా ఏదైనా మద్దతు పెట్టుకొని రేపు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కొద్దిగా కాంగ్రెస్ యొక్క ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. జిహెచ్ఎంసీలో 2 స్థానాలని, ఈవెన్ మల్కాజ్గిరి సీఎం స్థానంలో కూడా 2 గెలిచినారు కాబట్టి కార్పొరేటర్లు. సో ఇది కూడా ఒక పొత్తుకు అంటే జూబ్లీ హిల్స్ అనేది ద మల్టిపుల్, ఇది ఒక కనెక్టర్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఎంఐఎం తోని
మద్దతు అంటే ఇంటర్నల్గా పెట్టుకొని క్యాండిడేట్ పెట్టుకుంటే దాదాపు ఒక 60% ముస్లిం ఓట్స్ కాంగ్రెస్కే పోలరైజేషన్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే హజారుద్దీన్ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ, దానం నాగేందర్ పక్క నుంచే ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ టీం ఎవరి వివేక్ గారికి ఇచ్చినారు. బీజేపీ గెలవడానికి అవకాశం లేదు. బీజేపీకి బీఆర్ఎస్ మధ్యలో మాత్రం 4 to 5% మాత్రమే ఉంటుంది హోరాహోరీగా డిఫరెన్స్. అంటే ఉన్న 2,40,40,000 పోలరైజేషన్ లో అది తెలిసినందరికి ఇది టూ ఎర్లీ టు డిస్కస్. ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరు డిసైడ్ చేస్తున్నాం అన్నది రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చినాక ప్రచారాలు. బీజేపీ వాళ్ళు కూడా మంచి క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్లు కాకుండా స్టేట్ లీడర్ ఎవరినైనా పెట్టిరు అనుకోండి, ఇంపాక్ట్ వేరే ఉండొచ్చు కదా. ఉండదండి, ఉండదు. ఎందుకంటే వేరే స్థానం అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇదే విషయం ఖైరతాబాద్ గురించి అడిగింది అనుకోండి, మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇదే ఉప్పల్ గురించి అడిగితే మనం ఆన్సర్ చెప్పొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ బొంబాయి లాగా, అంటే అన్ని రకాలుగా ఉంటారు. బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, కమ్మ ఓట్ బ్యాంక్ ఉంటుంది, గల్లీలలో చాలా మంది ఉంటారు, లోకల్ లీడర్స్ తిరిగే వాళ్ళు, లోకల్ హైదరాబాద్ లోకల్స్ వాళ్ళు ఉంటారు, మైగ్రేషన్ అయిన వివిధ డిస్టిక్లు వాళ్ళు ఉంటారు, మహబూబ్ నగర్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా స్ట్రాటజీతో పోతుందంటే ముగ్గురిని గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్ను గౌడ్ పోలరైజేషన్ కోసం, తర్వాత వివేక్ గారిని ఒక వాళ్ళ వర్గం కోసం, అదేవిధంగా తుమ్మల గారిని కమ్మ వర్గం కోసం వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పోతున్నారు. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఒక దాదాపు 15 నుంచి 20,000 ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ మన రేహమద్ నగర్, బోరబండ్ అక్కడి నుంచి చూసినట్లయితే అమీర్పేట ఈ ప్రాంతంలో అది శ్రీధర్ బాబు గారి లాస్ట్ మినిట్లో స్ట్రాటజీగా ఐటీ మినిస్టర్ కనుక దిస్తే ఆ ఓటు పోలరైజేషన్ ఉంది. కాబట్టి టీం వర్క్ అనేది ఎట్లా చేస్తాము, ఇప్పుడు టికెట్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు అనేది ఇంపార్టెంట్ కాంగ్రెస్. ఒకవేళ అందరిని కూర్చుని పెట్టి నెక్స్ట్ ఎక్కడైనా అకామిడేట్ చేస్తాము, ఫస్ట్ ప్రజెంట్ గెలవాల్సింది జూబ్లీ హిల్స్ అనేది కనుక ఇస్తే అది పెద్ద నాకైతే కేక్ వాక్ అనిపిస్తుంది. కొన్ని సర్వేల మటుకు కొన్ని అటు ఇటుగా ఇస్తున్నారు. బీఆర్ఎస్ సింపతి వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు ఆయన భార్య పోటీలో ఉంటే చనిపోయిన ఆయనే స్థానం వాళ్ళదే కాబట్టి అవకాశం లేదా? మాగంటి గోపీనాథ్ గారు ఏం చేశారంటే కింది క్యాడర్కు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు బాబా ఫసీద్దీన్ ఉన్నారండి, ఆయన డిప్యూటీ మేయర్, ఈజ్ ఎ నైస్ క్యాండిడేట్ యాక్చువల్లీ, అంటే ఒక క్యాండిడేట్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, సిఎన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఉన్న చుట్టుపక్కల బలాలన్నీ కాంగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తున్న ఉద్దేశంగానే దాదాపు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, అంటే అది ప్లాన్, అది ఎవరైనా చేసేది, ఏ అధికారంలో చేస్తున్నారు అంటే ఓటర్స్ని కవర్. కొద్దిగా గల్లీలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఈ హైడ్రా తర్వాత మూసి ప్రక్షాళన, కొన్ని విషయాలు కొన్ని భయభ్రాంతులు ఉన్న వాస్తవాలు. ఎందుకంటే మనం ఎవరికి సపోర్ట్ కాదు, వీ హ్యావ్ టు టెల్ ద ఫ్యాక్ట్స్. అయితే వాటిని కవర్ చేసేందుకోసం వీళ్ళు యాక్షన్ ప్లాన్లోకి దిగారు. ఇప్పుడు రియాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అంటే ముస్లిం ఓటర్స్ను కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ చేసేందుకోసం వీళ్ళు ఇట్లా వీళ్ళ టీం సరిగ్గా పనిచేయగలిగితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఒక మహిళ అయిపోయింది ఒకటి, ప్లస్ కేసీఆర్ గారు రాకుండా, కేసీఆర్ గారు మహిళా ఓటర్లంతా నిలబడరు. మహిళా ఓటర్ అట్లాంటి ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారి కూతురుకు విజయలక్ష్మి గారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ 2 మహిళా ఓటర్స్ లో స్ప్లిట్ అవుతుంది. అంటే ఇది ఎట్లుంటుంది అంటే పర్మిటేషన్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ బేసిక్గా మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక 15,000 నుంచి 20,000 వరకు హెడ్జ్లో ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ప్రెస్టేజ్ తీసుకొని ఇప్పుడు కవిత ఇష్యూ వల్లనే వాళ్ళు సతమతం అవుతున్నారు, కవిత గారి ఇష్యూ వల్లనే. సో అది ఇంకా వీళ్ళకి ఇంకా మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు స్థానిక సంస్థలకు కానీ లేకపోతే ఉన్నటువంటి బై ఎలక్షన్స్ కానీ ఇది వాళ్ళకి హోప్ దొరికింది కాంగ్రెస్ పార్టీకి. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు, ఎట్లా సమన్వయం చేసుకుంటారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఎక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఎందుకంటే సమన్వయ లోపం జరిగింది అక్కడ. ఒక శ్రీధరరావు గారు ఒక్కరే కష్టపడితే కాదు కదా, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ కింది కేటర్ కానీ కష్టపడాలి. అట్లనే సేమ్ ఇక్కడ కూడా సమన్వయ లోపం కనుక జరిగింది అనుకోండి, మేబీ అదొక రిస్క్. రెండోది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది లాస్ట్ మినిట్లో. మనం ముందు రోజే చెప్పుకున్నాం అప్పుడు తొలివేలులో. అప్పుడు అట్లాంటి ఓట్ ట్రాన్స్ఫర్ కనుక ఇన్ కేస్ అటు నుంచి ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఎట్లా? బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బీజేపీలో ఏదైనా ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఇప్పుడు ఏ కూటమిలో ఉన్నారు? బీజేపీ కూటమిలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం తరచుగా కేటీఆర్ లోకేష్ మీటింగ్స్ అట్లా అని చెప్పేసి. ఏదైనా ఇది జరగదు, ఇది 5% కూడా ఛాన్స్ లేదు. ఏదన్నా ఒక 10-15,000 కనుక ఓటు పోలరైజేషన్ బీఆర్ఎస్ టు బీజేపీ టు బీఆర్ఎస్, అంటే ఇక బీజేపీకి అయితే గెలవదు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ కనుక జరుగుతుంది మాత్రం రిస్క్ ఉండే అవకాశం అయితే కాంగ్రెస్కి రిస్క్ అవుతుంది. బీజేపీ ఎన్ని ఓట్లు జీలిస్తే హిందూ ఓట్లు అంత కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ 4లో ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చినప్పుడు ఎలాగో 70,000-60,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇచ్చే క్యాండిడేట్కి ఒకవేళ నవీన్ యాదవ్ అని అనుకుందాం మనం ఇప్పుడు ప్రజెంట్,
ఆ పర్సనల్ ఓట్ బ్యాంకు ఈ ఓట్ బ్యాంక్ కలిసింది అనుకోండి బయటపడతారు. కాకపోతే అంత ఈజీ ఏం కాదు. కాకపోతే లాస్ట్ మినిట్లో ఇప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోకపోయినా ఎలక్షన్ మనం ఒకటి పోతే ఏముంది అని బయటికి రాక ప్రచారానికి రాక ఓన్లీ ఒకరికే ఇన్ఛార్జ్ ఇద్దరికో ఇన్ఛార్జ్ చెప్తే కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీం వర్క్ మట్టుకు కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉంది. ద మెయిన్ ఎజెండా ఇస్ హౌ దట్ మైనారిటీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది మీదనే ఫస్ట్ ప్రియారిటీ. గల్లీ ఓట్లను ఎట్లా తీసుకుంటుంది కాంగ్రెస్ అనేది సెకండ్ ప్రియారిటీ. మూడోది టీం వర్క్ ఎట్లా చేస్తే సమన్వయంతో అనేది మూడోది. నాలుగోది టికెట్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సమన్వయంతో సపోర్ట్ చేస్తారా అనేది ఇంకొక అంశము. హైడ్రా ఇట్లాంటి కొన్ని వ్యతిరేకత ఇప్పుడు మీరు ఛానల్ చూపిస్తున్నారు కదా, అట్లాంటి ఏమైనా ఇంపాక్ట్ కాకుండా దాన్ని ఏమైనా కన్విన్స్ చేస్తారా అనేది ఒకటి. కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగితే ఇది పెద్ద విషయం కాదు. ఎలాగో యంత్రాంగం ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అధికార పార్టీ కాబట్టి సేమ్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తారు. ఎంత చేసినా ఓటర్ లాస్ట్కు డిసైడ్ అయ్యేది మటుకు స్ట్రాటజీస్ మీదనే డిసైడ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే మనం నోటిఫికేషన్ రాకముందే టికెట్స్ ఇవ్వకముందే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్లో? నాకు తెలిసినంత వరకు మా సర్వే ప్రకారం అయితే నవీన్ యాదవ్ గారికి 2-3% ఎడ్జ్ ఉంది. అదైతేనే ద బెస్ట్ ఆప్షన్. లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేం ఎవరిని అయినా దించవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే రంజిత్ రెడ్డి పేరు వినబడుతుంది, ఆయనకి ఇస్తే అవకాశం ఏమైనా ఉందా? రంజిత్ రెడ్డి గారు ఎలక్షన్ అటెంప్ట్ చేయగలుగుతారు, గెలవగలుగుతారు మేనేజ్మెంట్తో. కానీ ఇప్పుడు రెడ్డి అనేటువంటి అంటే మెయిన్ ఓసీ అనేదాన్ని ఇప్పుడు ఇస్తే నెక్స్ట్ స్థానిక సంస్థల్లో మాత్రం కొంత బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఎలక్షన్ చూసుకోకూడదు. 3 సంవత్సరాలు ఉండే ఎలక్షన్ 3 సంవత్సరాల కోసం మొత్తం స్టేట్ మొత్తం నాకు తెలిసినంత వరకు రిస్క్లో బెటర్ అనుకుంటా. రోహిన్ రెడ్డి గారు కూడా ఉన్నారు.